ఇవాళ రేపు అన్ని డిజిటల్ అయినాయి అబ్బా. ఏది కొనాలన్నా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకుంటే కథమే, సీదా ఇంటికి వస్తాయి. ఇంట్లో వాడుకునేటి సరుకులు సౌదల కాడ నుంచి అన్నీ ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నాడే. ఆగో అట్లనే ఇప్పుడు ఆంధ్ర ఆర్టీసీ వాళ్ళు కూడా ఒక ఆన్లైన్ బుకింగ్ యాప్ను పట్టుకొచ్చిర్రు. ఇంతకు ఆ యాప్ ఏంది, దానితోని ఎవరికెంత ఫాయిదా ఉందో అనేటిదంతా తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. బస్సు కోసం ఎదురు చూసుడు, బస్ స్టాండ్లకు పోయి పడిగాపులు కాసుడు, దూర ప్రయాణాలు చేసుకునేందుకు తిప్పల పోవడం అని తప్పినట్టే. అవు మరి పురుషత్తుగా ఇంట్లో కూర్చొని ఏడికేం చేడికి పోవాలనో సెల్ ఫోన్ లోనే టికెట్ బుకింగ్ చేసుకునే సౌలత్ పట్టుకొచ్చింది ఆంధ్ర ఆర్టీసీ. ఆర్టీసీ సంస్థలు ఈ నెంబర్ ఇచ్చారు. గా నెంబర్ కి ఇట్లా వాట్సాప్ లకు పోయి హాయ్ అని మెసేజ్ పెట్టుడే ఆలస్యం. ఆంధ్ర ఆర్టీసీ వాళ్ళ సేవలు కానొస్తాయి. ఇగో ఇట్లా ఓదాననుకోటి వస్తూనే ఉంటది. ఏడికేం చేడికి పోవాలని అనుకుంటుర్రో, ఏ బస్సులు ఎక్కిపోవాలని అనుకుంటుర్రో అందులో కొట్టి అలకగా బుకింగ్ చేసుకోవచ్చు అన్నట్టు టికెట్. అయితే ఇంతకు ముందు ఇటువంటి సౌలతులు ఏం లేవా అంటే ఎందుకు లేవు? రెడ్ బస్సు, అభి బస్సు, పేటిఎం అసలు బొచ్చడు ఉన్నాయి. కానీ అవన్నీ ఇంటర్నెట్ లోకి పోయి టికెట్ బుకింగ్ చేసుకునేటి సౌలతులు. ఇదట కాదు, చేతులున్న సెల్ ఫోన్ పట్టుకొని వాట్సాప్ లో టికెట్ బుకింగ్ చేసుకునేటి సౌలతి. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో కూడా కానొస్తుంది నువ్వు. మన మిత్ర అని పేరు పెట్టిరు కూడా దానికి. ఇంగ్లీషు తెలుగు భాషలలో వస్తది. ఏడికి పోవాలనో దాంట్లో టికెట్ బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక అలకగా ప్రయాణాలు చేసుకోవచ్చు. ఈ ముచ్చట పబ్లిక్ కెలక చెప్పాలి కదా. అందుకనే తీర్తి రికమతులు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. బస్ స్టాండ్లు, రిజర్వేషన్ కౌంటర్లు, ఎంక్వైరీ కౌంటర్లు, బస్సులలో ఇట్లా అన్ని దుక్కుల స్టిక్కర్లు అంటూ పెడుతున్నారు. బస్ స్టాండ్ల చుట్టూ బ్యానర్లు పెడుతున్నారు అందరికి ఎలకయ్యేటట్టు. అంటే ఇదో రకమైన సాటింపు అన్నట్టు. ఇక ఆలస్యమేందుకు, సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తుంది కదా. ఆడికిడికి తిరిగి బస్సు టికెట్ల కొరకు తిప్పల పడకుండా ఇప్పుడే టికెట్లు బుకింగ్ చేసుకోరు మరి.